జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో తాజాగా ఒక ఉగ్రవాదుల చిన్న క్యాంపును ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఈ క్యాంపులో ఎవరు ఉగ్రవాదులు దొరకకపోయినప్పటికీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తాజాగా బయటికి వచ్చాయి. ఈ క్యాంపులో నిత్యావసరాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ డైలీ యూస్ చేసే వీట్, ఫ్లోర్ అండ్ చాలా వరకు కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మన కిచెన్లో వాడే యుటెన్సిల్స్, ప్లేట్లు, స్పూన్లు, కత్తులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్తో పాటు ఒక గ్యాస్ స్టవ్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వీళ్ళకు బ్లాంకెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి అని ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్ ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా తమ డీటెయిల్స్ను ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఎల్పిజి సిలిండర్ సైతం వాళ్ళకు అందుబాటులో ఉంది అంటే ఖచ్చితంగా ఈ స్థావరానికి లోకల్ పీపుల్ నుంచి సపోర్ట్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. లోకల్ పీపుల్ కనుక సపోర్ట్ చేయకపోతే ఈ ఉగ్రవాదులు బయటికి వచ్చి వీటన్నిటిని కొనుక్కొని వెళ్ళడం అస్సలు సాధ్యం కాదు. అంతేకాకుండా ఇక్కడ దొరికినవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2-3 డేస్ వరకే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలి. కాబట్టి లోకల్ పీపుల్ ఖచ్చితంగా ఇందులో హెల్ప్ చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో ఇక్కడి తిండి తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇంకా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.